బచ్చలంటే ఇది బచ్చలి విత్తనాలు. బచ్చలి వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. కొంతమంది తినరు కానీ బచ్చల వల్ల అన్ని ప్రయోజనాలు అంటే మనకి చూడండి, ముడుకుల్లోని జాయింట్లో జిగురు అయిపోతుంది కదా, ఆ జిగురు ఏర్పడుతుంది బచ్చలు తింటే. బాడీ కూల్ అవుతుంది. మళ్ళీ ఇంకా చాలా యాంటీబయాటిక్లా కూడా మనకి పనికొస్తుందండి బచ్చలి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనమైతే కొంతమంది అయితే బచ్చలు తినడానికి అమ్మో కాళ్ళు నొప్పులు వస్తాయి అంటాం, కానీ బచ్చలు తింటే చాలా మంచిదండి. బచ్చల వల్ల కూడా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. నేనైతే ఏం చేస్తానంటే పెరుగు పచ్చళ్ళలో పెరుగు అదే మజ్జిగ చారు చేసుకుంటాం చూసారా, ఆ మజ్జిగ చారులో అయితే బాగా పులిసిపోయిన పెరుగు ఉందనుకోండి, మజ్జిగ జారులో ఈ బచ్చలు వేసుకున్నాం అనుకో, బచ్చలాకు వేసుకున్నాం అనుకో, పులుపుని చంపేసి మనకి కమ్మదనాన్ని ఇస్తుందండి. భలే ఉంటుంది. నేను ఎప్పుడు మజ్జిగ చారు చేసినా బచ్చలు వేస్తాను. అంటే మాకు ఉంది, తీగ బచ్చలు ఉంది, మొక్క బచ్చలు ఉంది. అది వేరే మొక్కలతో బాగా కలిసిపోయింది, అందుకనేసి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఈ మొక్క ఎప్పటికీ ఉండేదే కదా, మనం ఆకుకూర అంటే పైన వేసేసుకుంటే కోసేసుకుంటాం కదా, అందుకనేసి మళ్ళీ బచ్చలు వేస్తున్నానండి. చూసారా విత్తనాలు అన్నీ అలా వేస్తాను. అలా వేస్తే సరిపోద్దండి. బచ్చలి ఈజీగా వచ్చేస్తుందండి, చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. తీగ బచ్చలు అనుకోండి, తీగ పాకేస్తుంది కానీ ఆకు ఉండదు. అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఎక్కువ మొక్క బచ్చలే వేసుకుంటాను, తీగ బచ్చలు వేయను అనమాట, మొక్క బచ్చలే వేస్తాను. అందుకనేసి ఇదైతే చక్కగా కోసుకోవడానికి ఉంటుంది. ఈ బచ్చలు అయితే ఆ తీగ బచ్చలు పొలమని పాకేయడం తప్ప ఏముండదు. అందుకని నాకు నచ్చదు అది, ఇదే వేసుకుంటాను నేను. ఓకేనండి, మంచిగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. బచ్చల వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఫేస్ మీద దాని బచ్చల్లో చిన్న జిగురుదనం ఉంటుంది, చిన్నదేంటండి ఎక్కువే జిగురు ఉంటుంది. అది కూడా కొంచెం పసుపు, చిన్న నిమ్మరసం వేసుకొని ఆ ఆకుని నూరుకొని పేస్ట్లా చేసుకొని మనం ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి, ఫేస్ భలే గ్లో వస్తుంది తెలుసా. చాలా ప్రయోజనాలు ఉంటాయి బచ్చల్లో. ఇంకా అంతే, కొన్ని ఇంకా చెప్పడానికి మర్చిపోతుంటాను నేను. ఇవన్నీ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పినవి, కొన్ని యూట్యూబ్లో చూసినవి, కొన్ని అలా నేర్చుకున్నాయనండి నేను. నాకైతే ఏం సొంతగా తెలియదు. మా అమ్మమ్మ చెప్పిన చిట్కాలు అయితే చాలా మట్టుకున్నాయి. అందుకనేసి ఇంకా అలా నేను అవన్నీ గుర్తుపెట్టుకొని చేసుకుంటూ ఉంటాను. అంతే అండి, అదే మీకు చెప్తున్నాను. ఓకేనా, మీకు ఉపయోగపడుతుంది అంటే చేసుకోండి. సరేనా, బాయ్ అండి.